ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో టీమిండియా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తలపడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే భారత టెస్ట్ కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. అదేవిధంగా టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. అయితే ఈ జట్టులో అద్భుతమైన ఫామ్లో ఉన్న మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్కు సెలెక్టర్లు చోటిచ్చారు. తాజాగా సెలెక్టర్ల నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుదర్శన్ బదులుగా అనుభవం ఉన్న అయ్యర్కు ఛాన్స్ ఇవ్వాల్సిందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. సాయి సుదర్శన్ ఒక అద్భుతమైన ఆటగాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్ సీజన్లో బాగా రాణించడంతో అతన్ని టెస్ట్ జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. గత కొంతకాలంగా 3 ఫార్మాట్లోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అయ్యర్ దాదాపు 500 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్గా అతడు విజయవంతుడయ్యాడు. సుదర్శన్ను వైట్ క్రికెట్ ప్రదర్శన ఆధారంగా టెస్ట్ జట్టులోకి తీసుకున్నప్పుడు మరి అయ్యర్ విషయంలో ఏమైందని సెలెక్టర్లపై కైఫ్ మండిపడ్డాడు.